హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వియానైన్ చిరస్వి డైరీస్. ఈరోజు నేను సాంబార్ రెసిపీ నా స్టైల్లో చాలా ఈజీగా అలానే సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దీనికోసం అయితే నేను కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పుని బాగా వాష్ చేసుకొని దాంట్లో సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు అలానే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని దీన్ని ఒక 4 విజిల్స్ వచ్చేదాకానైతే మనం ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వస్తే పప్పు అనేది కరెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా విజిల్స్ వచ్చాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాము. తర్వాత దీనికి సరిపడే అంత మనం చింతపండు తీసుకొని అయితే నానబెట్టుకోవాలి. ఇంకా సాంబార్కి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ అయితే కట్ చేసుకున్నాను. మీకు ఇంట్లో ఏం అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. నేనైతే ములక్కాడ, ఆలుగడ్డ, క్యారెట్, బెండకాయలు, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. సొరకాయ ఉంటే సొరకాయ ముక్కలు కూడా వేయండి. చూడండి పప్పు అనేది ఎంత బాగా ఉడికిపోయిందో కదా. దీన్ని అయితే ఒకసారి పప్పు గుత్తితో ఒకసారి స్మాష్ చేసుకుందాము. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత మనం చింతపండు అనేది నానబెట్టుకున్నాం కదా, చింతపండు ఒకసారి బాగా పిసికి దాంట్లో గుజ్జు అయితే మనము ఇప్పుడు పప్పులో యాడ్ చేసుకుందాము. ఇలా చింతపండు రసం మొత్తం పప్పులో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పప్పు గుత్తితో అయితే ఇలా ఒకసారి అయితే అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకొని టేస్ట్ చెక్ చేసుకోవాలి. పులుపుదనం అడ్జస్ట్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు అలానే కొంచెం కారం వేసుకొని అయితే మళ్ళీ అంతా కలిసేలాగా అయితే ఒకసారి కలుపుకుందాము. ఇలా అంతా కలిపి పక్కన పెట్టుకొని మనం వేరే ఒక ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. కరివేపాకు అలానే నేనైతే కొంచెం మెంతి పొడి కూడా వేస్తాను. అలానే వెల్లుల్లి కూడా దంచి వేసుకున్నాను ఒక 4-5. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ అయితే ఒకసారి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా వెజిటబుల్స్ అన్నీ ఒకసారి కలుపుకొని దానిపైన ఉప్పు వేసుకొని అయితే మనం ఉడికించుకుందాము. చూడండి వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయాయి ఆల్మోస్ట్. దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాము. కలుపుకొని ముందు కలుపుకున్న పప్పులో అయితే ఈ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని ఉడికించుకుందాము. ఈ వెజిటబుల్స్ అన్నీ పప్పులో అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము సాంబార్ అనేది బాగా మసలేదాకా బాగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్. చూడండి ఎంత బాగా మసులుతుందో కదా. బాగా మసలనిస్తే ఎంత బాగా మసిలితే అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం పక్కన తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 6 minutes బాయిల్ చేసుకొని అయితే దింపేసుకుందాము. ఇదేనండి నా స్టైల్లో నేను ఎంత ఈజీగా సాంబార్ అనేది ప్రిపేర్ చేశానో కదా. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అలానే ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.